నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కలుపుకపోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీతోనే ఉంటారు. నాకెందుకు అనే అహం నీలో ఉంటే అందరూ దూరం అయిపోతారు. జగదీష్ అలియాస్ జగ్గి వాసుదేవ్ సద్గురు. ఇతను 1957 సెప్టెంబర్ 3న కర్ణాటకలోని మైసూర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి వాసుదేవ్, తల్లి సుశీల. ఇతనికి 2 అన్నలు 2 అక్కలు కూడా ఉన్నారు. ఇక జగదీష్ తాత ఆంధ్రాకి చెందిన వారై ఉండి ఆయుర్వేదిక్ డాక్టర్గా పనిచేస్తుండేవారు. అలా అప్పట్లో ఇతను ఆయుర్వేదిక్ మందులతో ఎలాంటి రోగాన్నైనా నయం చేస్తాడనే టాక్ ఉండేది. అలా ఇతని గురించి తెలుసుకున్న మైసూరు ఆస్థానంలో ఉండే ఒక మంత్రి జగదీష్ తాత గారిని మైసూర్కి రప్పించుకోవడం జరిగింది. ఇక అలా ఫ్యామిలీ మొత్తం ఆంధ్రా నుండి కర్ణాటకకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇదిలా ఉంటే తనలాగే తన కొడుకైన వాసుదేవుని డాక్టర్ని చేయాలని నిర్ధారించుకొని వాసుదేవుని బెంగళూరులో ఎంబీబీఎస్ లో జాయిన్ చేపించాడు. ఇక అలా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత వాసుదేవ్ గారు మైసూర్కి వెళ్లి ఐ డాక్టర్ గా రైల్వే శాఖలో పనిలో జాయిన్ అయ్యాడు. ఇదిలా ఉంటే వాసుదేవ్ గారికి 1948లో సుశీల అనే అమ్మాయితో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా పుష్పలత, శారద అనే 2 అమ్మాయిలు, రవీంద్ర, జగదీష్ అనే 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక అలా జగదీష్ ఆఖరి సంతానం అవ్వడంతో చిన్నప్పటి నుండి కాస్త గారాబంగా పెంచారు. జగదీష్ తన స్కూలింగ్ ని మైసూర్లోని ప్రైవేట్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న జగదీష్ కి చిన్నప్పటి నుండి బైక్ రేసర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక అలా వీరుంటున్న ఇంటి పక్కనే మల్లారిహల్లి శ్రీ రాఘవేంద్ర స్వామీజీ అనే అతను చిన్నగా ఒక యోగా ఆశ్రమాన్ని పెట్టి అందులో అందరికి ఫ్రీగా యోగాసనాలు నేర్పిస్తుండేవారు. ఇక అలా 12 ఏళ్లున్న జగదీష్ స్కూల్ అయిపోయాక రోజు సాయంత్రం యోగా నేర్చుకునేందుకు వెళ్తుండేవాడు. ఇక అలా తరచూ వెళ్లడంతో ఇతనికి యోగా పైన ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తన గురూజీకి అసిస్టెంట్ గా పనిచేస్తూ వేరు ప్లేసెస్ కి వెళ్లి యోగా క్లాసెస్ ని కూడా నిర్వహిస్తుండేవాడు. అలా వచ్చిన డబ్బులతో జగదీష్ 15 ఏళ్లకే ఒక బైక్ ని కొనుక్కోవడం జరిగింది. ఇక అలా జగదీష్ చదువుని మానేసి యోగాసనాలను చేయడం గమనించిన ఇతని తల్లిదండ్రులు జగదీష్ తో మాట్లాడుతూ యోగాలో లైఫ్ లేదని, బాగా చదివి మంచి జాబ్ ని చేయమని నచ్చజెప్పడంతో జగదీష్ కి వేరే దారి లేక అప్పటి నుండి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశాడు. అలా తన డిగ్రీని మైసూర్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువై మద్యంకి, స్మోకింగ్ కి అలవాటు పడ్డాడు. అంతేకాకుండా ఫ్రెండ్స్ తో కలిసి బైక్ రేసింగ్ కూడా వెళ్తుండేవాడు. ఇక అలా వీకెండ్ వస్తే చాముండి కొండపై రేసింగ్ లో పాల్గొని డబ్బుల్ని కూడా గెలిచేవాడు. అలా ఒకసారి ఫ్రెండ్స్ తో ఛాలెంజ్ చేసి భారత్ నేపాల్ బార్డర్ వరకు బైక్ లోనే వెళ్లడం జరిగింది. ఇక అలా బార్డర్ లో జగదీష్ ని ఆపి పాస్పోర్ట్ ని చూపించమని అడగగా తన దగ్గర లేనందువలన ఫైన్ కట్టమని చెప్పడం జరిగింది. అలా ఫైన్ కట్టేంత డబ్బులు తన దగ్గర లేకపోవడంతో వారు ఇతని బైక్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇక ఈ ఇన్సిడెంట్ ని చాలా సీరియస్ గా తీసుకున్న జగదీష్ ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాలని డిసైడ్ అయ్యాడు. అందుకు గాను అప్పట్లో పౌల్ట్రీ బిజినెస్ కి చాలా డిమాండ్ ఉండడంతో మైసూర్లో ఒక కోళ్ల ఫామ్ ని పెట్టాలని ఇన్వెస్ట్మెంట్ కోసం తన తండ్రిని డబ్బులు అడగడం జరిగింది. అందుకు తండ్రి సపోర్ట్ చేయకుండా ఎంఏ డిగ్రీని చదవమని చెప్పగా అప్పటికే చదువులపై ఇంట్రెస్ట్ పోయిన జగదీష్ తనకి తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర అప్పు తెచ్చి మరీ ఒక పౌల్ట్రీ ఫామ్ ని స్టార్ట్ చేశాడు. ఇక ఆ బిజినెస్ లో కొంచెం ప్రాఫిట్స్ రాగానే మరోవైపు ఇటుకల బిజినెస్ ని కూడా స్టార్ట్ చేసి తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి బిలలాయిడ్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలా సక్సెస్ఫుల్ గా బిజీగా ఉంటున్న జగదీష్ తన ఫ్రీ టైంలో యోగా క్లాసెస్ ని కూడా తీసుకుంటుండేవాడు. ఇక అలా ఒకసారి 1982లో మైసూరి చాముండి కొండ మీద యోగా క్లాసెస్ ని తీసుకుంటున్నప్పుడు తనకి ఏదో శక్తి కనిపించిందని, అందువల్లే పూర్తిగా ఆధ్యాత్మిక వైపు వచ్చి యోగానే తన ప్రొఫెషన్ గా తీసుకోవాలని డిసైడ్ అయినట్లు ఇంట్లో వారికి చెప్పగా అందుకు తల్లిదండ్రులు భయపడి కొడుకుని ఇలా వదిలేస్తే ఎక్కడ సన్యాసిలా మారిపోతాడేమో అని, పెళ్లి చేస్తేనైనా బాధ్యతలు వచ్చి ఇలాంటి ఆలోచనల్ని వదులుకుంటాడని విజయ కుమారి అనే అమ్మాయిని చూసి 1984లో పెళ్లి జరిపించడం జరిగింది. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రాధే అనే అమ్మాయి కూడా జన్మించింది. దీంతో జగదీష్ కుటుంబంతో హ్యాపీగా ఉంటాడనుకున్నారు. కానీ తన బిజినెస్ లన్నింటినీ తన అన్న అక్కలకి వదిలేసి జగదీష్ సొంతంగా యోగా శిబిరాన్ని స్థాపించాలనుకున్నాడు. ఇక అందుకు కావలసిన డబ్బుని కలెక్ట్ చేయాలని తనకంటూ ఒక యోగా టీంని క్రియేట్ చేసుకొని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రాలో తిరుగుతూ యోగా క్లాసెస్ ని చెబుతూ ఫండ్స్ ని కలెక్ట్ చేస్తుండేవాడు. ఇక అలా ఊరూరు తిరుగుతూ ఫ్యామిలీని పట్టించుకోకపోవడంతో భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అలా ఆ గొడవలతో విసుగు చెందిన జగదీష్ కి కుటుంబ బాధ్యతలు చాలా బరువుగా అనిపించాయి. దీంతో కొన్ని రోజులు భార్య బిడ్డలకి దూరంగా ఉంటూ తన యోగా క్లాసెస్ వల్ల అతి తక్కువ సమయంలోనే జగదీష్ కి రాజకీయంగా, వ్యాపార రంగంలో మంచి కాంటాక్ట్స్ పెరిగాయి. ఇక ఇదిలా ఉంటే జయలలిత తాత గారు, జగదీష్ తాత గారు మంచి ఫ్రెండ్స్ అయి ఉండడంతో జగదీష్ కి అతి తక్కువ సమయంలోనే వచ్చిన పాపులారిటీతో తమిళనాడు సీఎం గా ఉన్న జయలలిత గారితో మంచి పరిచయం పెరిగి
అప్పుడప్పుడు ఈమెకు యోగా క్లాసెస్ ని కూడా తీసుకుంటుండేవాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే 1991లో జయలలిత గారు సీఎం అయినప్పుడు 100 కోట్ల స్కామ్ లో ఇరుక్కున్నారు. దీంతో ప్రతిపక్షమైన డిఎంకే వారు తరచూ ఇదే విషయంపై మీడియాలో చెబుతూ దీనిపై సిబిఐ విచారణ జరపాలని చెప్పడంతో జయలలిత గారు తన బినామీగా జగదీష్ ని నియమించి ఆ డబ్బుతో కోయంబత్తూరులో 400 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ని శాంక్షన్ చేసి ఈషా ఫౌండేషన్ కి కావాల్సిన డబ్బుని కూడా జయలలిత ఇచ్చినట్లు అప్పట్లో మీడియా కోడై కూసింది. దీంతో డిఎంకే వారు ఆ 400 ఎకరాలని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు చేసినప్పటికీ అప్పట్లో ఏడీఎంకే గవర్నమెంట్ ఉండడంతో ఈ విషయం ఎక్కువగా మీడియాలో హల్చల్ అవ్వలేదు. ఇక అలా ఈషా ఫౌండేషన్ కి 150 నుండి 200 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అలా ఈ ఫౌండేషన్ కి చాలా మంది వ్యాపారవేత్తలు కూడా సపోర్ట్ చేస్తూ ఈ ఫౌండేషన్ ద్వారా ట్యాక్స్ ని ఎగ్గొట్టి బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నారనే విషయాలు బయటకు వచ్చినా ఈ విషయంపై జగదీష్ ఎప్పుడు స్పందించలేదు. ఇక ఇదిలా ఉంటే ఫౌండేషన్ పనులు స్టార్ట్ అవ్వగానే ఇంట్లో వారు పెద్దలతో పంచాయతీ పెట్టించి భార్యాభర్తలిద్దరిని కలపడం జరిగింది. దీంతో అప్పటి నుండి విజయకుమారి గారు జగదీష్ కి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ తోడు నీడగా ఉంటూ వచ్చారు. ఇక అలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన జగదీష్ ఈ ఫౌండేషన్ ద్వారా 1000 కోట్లకు పైగా నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే ఈషా ఫౌండేషన్ కి ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులారిటీ వచ్చిందో అప్పటి నుండి జగదీష్ వాసుదేవ్ కాస్త సద్గురుగా మారాడు. ఇక అప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే సద్గురు భార్య విజయకుమారి గారు 1997లో అనుమానాస్పదంగా మరణించారో అప్పటి నుండి సద్గురుని వివాదాలు చుట్టుముట్టాయి. ఇందుకు కారణం విజయకుమారి గారు మరణించాక ఆమె తల్లిదండ్రులు బంధువులు రాకముందే హడావిడిగా విజయకుమారి గారి అంత్యక్రియలను చేయడమే కాకుండా తన భార్య ఆత్మార్పణ చేసుకొని దేవుళ్ళలో లీనమైంది అని మీడియాలో చెప్పడంతో ఈ వివాదం మరింత దుమారం లేపింది. దీంతో విజయకుమారి గారి తండ్రి మరియు బంధువులు సద్గురు మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తమ కూతుర్ని టార్చర్ చేసి చంపేశాడని, ఒకవేళ మేము వచ్చి చూస్తే ఎక్కడ తాను దొరికిపోతాడో అని భయపడి మేము రాకముందే తన అంత్యక్రియల్ని చేశాడని కంప్లైంట్ ఇవ్వడంతో 1998లో సద్గురు తన భార్యని హత్య చేశాడనే వార్త వైరల్ గా మారింది. ఇక అలా 2 ఏళ్లు కోర్టులో ఈ కేసు నడిచిన తనకున్న రాజకీయ నాయకుల సపోర్ట్ తో 1999లో ఈ కేసుని పూర్తిగా క్లోజ్ చేసి సద్గురు క్లీన్ చీట్ తీసుకున్నాడు. దీంతో ఓషో లాగే సద్గురు కూడా ఫేక్ అని చాలా మంది విమర్శించడం మొదలెట్టారు. అయినా తనకున్న పలుకుబడితో సెలబ్రిటీస్ తో ఈషా ఫౌండేషన్ గురించి పాజిటివ్ గా మాట్లాడించి అన్ని ఫంక్షన్స్ లో ప్రోగ్రామ్స్ లో సద్గురుని పొగడంతో జనాలు సద్గురు మీద ఉన్న ఎలిగేషన్స్ ని మర్చిపోయారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఈషా ఫౌండేషన్ కి వారసురాలిగా తన కూతురైన రాధేని తీసుకురావాలని సద్గురు డిసైడ్ అయ్యాడు. ఇక రాధే చెన్నైలో తన స్టడీస్ ని కంప్లీట్ చేసి క్లాసికల్ డాన్స్ లో మంచి పట్టుని సాధించి కొన్ని ప్రోగ్రామ్స్ లో పర్ఫార్మెన్స్ ఇస్తుండేది. ఇక అలా ఆ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడే వోకలిస్ట్ అయిన సందీప్ నారాయణని రాధే కలవడం జరిగింది. ఇక అలా వీరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక సందీప్ నారాయణ యుఎస్ఏలోని కాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన ఇతని తల్లిదండ్రులు క్లాసికల్ సింగర్స్ అవ్వడంతో తనకి కూడా కర్ణాటక శాస్త్రీయ సంగీతం మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా తల్లిదండ్రుల సపోర్ట్తో చెన్నైకి వచ్చి కర్ణాటక సంగీతాన్ని నేర్చుకోవడం జరిగింది. అలా 2006 నుండి 2014 వరకు అనేక ప్రోగ్రామ్స్లో ఇన్స్ట్రుమెంట్స్ని కూడా వాయించిన సందీప్ క్లాసికల్ సింగర్గానే పాపులర్ అయి చాలా అవార్డ్స్ని అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే సద్గురుకి రాధే సందీప్ ప్రేమ విషయం తెలిసిందో తన ప్రొఫెషన్కి వీరిద్దరి టాలెంట్ అవసరమని గ్రహించిన సద్గురు వీరి ప్రేమని అంగీకరించి 2014 సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో సందీప్కి రాధేకి గ్రాండ్గా పెళ్లి జరిపించడం జరిగింది. ఇక అలా వీరికి పెళ్ళై 10 ఏళ్ళైనా పిల్లలు మాత్రం కలగలేదు. అలా ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఈషా ఫౌండేషన్ ని చూసుకుంటూ వాటికి సంబంధించిన కార్యక్రమాల్ని కూడా ఆయోజిస్తుంటారు. ఇదిలా ఉంటే ఈ సంస్థ అమెరికా, ఇంగ్లాండ్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాల్లో యోగా కార్యక్రమాల్ని, సామాజిక అభివృద్ధి కార్యక్రమాల్ని ఆయోజించడం వల్లే సద్గురును ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుడిగా నియమించింది. అంతేకాకుండా ఇతను యోగా ద్వారా అందించిన సేవకి గాను కేంద్ర ప్రభుత్వం ఇతనికి 2017లో పద్మవిభూషణ పురస్కారాన్ని కూడా ప్రకటించింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఎప్పుడైతే తమిళనాడులో స్టాలిన్ డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి ఈషా ఫౌండేషన్ మీద ఎలిగేషన్ చేయడం మొదలెట్టారు. ముఖ్యంగా ఆ ఫౌండేషన్ కి భూములు ఇచ్చిన రైతులు మీడియాలో మాట్లాడుతూ మాకు మా భూములు కావాలని, ఇలాంటి ఫౌండేషన్స్ వల్ల ఎవరికి యూజ్ అని చెప్పడం జరిగింది. దీంతో సద్గురుకి అటు రాజకీయంగా ఇటు జనాల నుండి వ్యతిరేకత రావడంతో తను ఈషా ఫౌండేషన్ ని తమిళనాడు నుండి కర్ణాటకలోని చిక్బల్లాపూర్కి మార్చుతున్నట్లు వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి. ఇక అలా ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో ఈ విషయం మీద స్పందించిన సద్గురు కోయంబత్తూరులోని ఫౌండేషన్ అలాగే ఉంటుంది, మరో ఫౌండేషన్ ని కర్ణాటకలో స్థాపిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఫౌండేషన్ కోసం కర్ణాటక గవర్నమెంట్ 150 కోట్ల నిధుల్ని శాంక్షన్ చేసి 200 ఎకరాల భూమిని కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈషా ఫౌండేషన్ ని ప్రతి స్టేట్ లోనూ నిర్మించాలనేదే తన కళ అని సద్గురు చెప్పుకురావడం విశేషం. ఇక ఇదిలా ఉంటే సద్గురుకి 4 వారాల నుండి బ్రెయిన్ లో రక్తస్రావం జరిగింది.
ఉంది. దీంతో అతనికి తలనొప్పి, వికారం, వాంతులు, నిద్రమత్తు, శరీరంలోని ఒక పక్క పూర్తిగా మొద్దుబారినట్లు ఉంటూ మాట్లాడలేని స్థితిలో ఉన్న శివరాత్రి సమయంలో ఈషా ఫౌండేషన్ ప్రోగ్రామ్ లో యాక్టివ్ గా పాల్గొన్నాడు. అలా ఆ తర్వాత తన పరిస్థితి విషమంగా మారడంతో ఇమీడియట్ గా ఇతన్ని ఢిల్లీలోని అపోలో హాస్పిటల్లో చేర్పించగా సద్గురుని చెక్ చేసిన డాక్టర్లు ఎక్కువ టెన్షన్స్ వల్ల బ్రెయిన్ లో రక్తస్రావం అవుతుందని, ఇమీడియట్ గా సర్జరీ చేయకపోతే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పి ఆపరేషన్ చేయగా అది సక్సెస్ అయింది. ఇక అలా సర్జరీ తర్వాత సద్గురు ఒక వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసి తనకేమీ జరగలేదని, ప్రస్తుతం తనకి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా 66 ఏళ్ల సద్గురు త్వరగా కోలుకోవాలని, తమ సంస్థ ద్వారా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలని చేయాలని సిఆర్ వాయిస్ తరపు నుండి కోరుకుందాం. ఫోక్స్, మనదెంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్నే. ధనం ఉంటే ధనవంతుడంటారు, అదే దానం చేస్తే భగవంతుడంటారు. ఇది తెలియక చాలా మంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. ఇది ఫోక్స్ సద్గురు గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.